హలో ఆడవాడేమో అక్కడ నుంచలే అది నువ్వు చూడాలా చిక్కం పట్ట వాడు కొన్నాడు ఎప్పుడు అది 20 years బ్యాక్ ఎప్పుడో రిజిస్ట్రేషన్ 14లో ఈడు కొన్నాడు అది రిజిస్ట్రేషన్ అయ్యింది దానికి ముందు 20 years బ్యాక్ అంట రిజిస్ట్రేషన్ అయ్యింది చిక్కం పట్ట అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని రెండు ఉంటాయి మరి ఆ ప్రైవేట్ ల్యాండ్నే ఎవడో అమ్మితే వీడు కొనుక్కున్నాడు ఆ అమ్మినోడు కూడా ముందు రిజిస్ట్రేషన్ చెప్తున్నాడే అది చెరువు కిందికి రాసామి భూమి కిందికి వస్తుంది సాగు భూమి ఎవడో పోయి గాలి సాగు భూమి చెరువు భూమి సాగు భూమి అంటే నువ్వు గోడ కాంపౌండ్ వాళ్ళు నువ్వు ఎంతవరకు వాడుకోవాలి అంతే ఇంకదే వీళ్ళు ఎక్కువ వచ్చి మట్టి అంతా పోసి మట్టి పోసి మరి నీళ్ళు నీళ్ళు వస్తే మాత్రం నువ్వు నీళ్ళు రానికుండా హైట్ వేసుకొని గోడ వేసుకుని అంటే లేదు 5-6 అడుగులు గొడవ అవన్నీ పుకార్లు ఊరికే పోయి మాట్లాడితే ఇంట్లో అన్నారు అంతే వాడు అది కూడా చెప్పింది మీరు పూజ చేస్తే చెరువుది అని నాకొద్దు రాయి చేస్తాను తెలంగాణ రేవంత్ రెడ్డికే చెప్పి చెరువుది అని ఉండదు చెరువు అంతా ఇచ్చేస్తారు గవర్నమెంట్ పొలాలకి తెలుసా కరెక్టే చెరువు అంతా ఇచ్చేస్తారు నీళ్ళు ఇస్తారు మా ఊర్లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ చెరువుని అందరూకి ఇచ్చేస్తారు 75 నీళ్ళు లేనప్పుడు మాత్రమే వాళ్ళు వాడుకోవాలి దాంట్లో నువ్వు ఏ కన్స్ట్రక్షన్ కానీ ఏ ఫెన్సింగ్ కానీ ఏ మోటార్లు కానీ ఏం వేయడానికి అది ఉంది మా ఊర్లో కూడా ఎవరు మీకు పక్కన ఎక్కడన్నా వేసుకొని పోవద్దు అడిగి తెచ్చుకుంటారు కానీ చెరువులో చేసాడు అనట్లేదు కబ్జానే వాడు వేరు కానీ వాడు గవర్నమెంట్ ఏం కాదు అంత అవసరం లేదు తెంగిపోతే క్యాన్ కూడా అది కానీ అంత కూడా లేకుండా ఏమీ చేయదు అసలు ఏదో చిన్న దొరికితే ఏమి ఉండదు అలా కాదు ఇప్పుడు వాడు ఒకడు ఉన్నాడు కదా ఎవడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు వాడు ఏం చెప్పినాడు పవన్ కళ్యాణ్ పోయి జగన్ అరెస్ట్ చేయమని చెప్పి అమిత్ షాకి చెప్పెట్టినాను అని చెప్పి రైట్ ఎక్కడ ఎవరు చూసినాడు ఇప్పుడు నేను నువ్వు మాట్లాడుకుంటాం నిన్న ఫోన్లో మాట్లాడుతున్నావు నేను పోయి చెప్పినా నువ్వు చెప్పినవా కాదు అందులో సోర్స్ ఉంది ధర్మ లేదు ఇప్పుడు సరే ఇప్పుడు అరుణాచలంలో మనం 31వ తేదీ గ్యాంగ్ రేప్ జరిగింది 2-3 అమ్మాయిల మీద వీడియోలు తీసి మళ్ళీ వాళ్ళకే పెట్టేసి ఫోటోలు బ్లాక్మెయిల్ చేసినారు మళ్ళీ కావాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అది గిరి ప్రదక్షిణ 30-32 వేల మంది శ్రీరామ్ వాటరా అందరూ తెచ్చినా అదే రోజు మంది అంతేగాని ఇలా తెలంగాణ వాడు ఏం ఓవరాక్షన్ చేయలే
వాడేమో వాళ్ళే పెట్టుకుంటున్నారు తెలంగాణ రావద్దు రావద్దు అనేది ఎందుకు రావద్దు ఇప్పుడు బెంగళూరు మనం రావద్దు అనేది అడిగి పడాలి అసలు న్యూసే చూడట్లేదు ఏమని తెలంగాణకు రావద్దు తెలంగాణ వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టి సభ పెట్టి అన్ని పెట్టి మేము తెలంగాణ జాగిర్ అది అది ఎప్పుడు జరిగింది అది ఇక్కడ దానికి ముందు ప్రెస్ మీట్ చూడాలి నువ్వు అది ఒక లేడీ ఒకటి చూపింది అది ఈ మీటింగ్ జరిగిన తర్వాత కదా అదే ఫస్ట్ జరిగింది అది ఏం చేసింది తెలుసా అది ఎవరు అదేదో జనగాం సైడ్ జిల్లాలో ఒకటి పొలంపల్లి రైతు ఎవడన్నా పని చేసేది మనం భూములు కదా పని చేసేదానికి ఏమైనా అనుకుంటాం కదా అట్లా ఒకడు ఉన్నాడు వాడు చచ్చాడు వాడు పురుగులు కొంత ఐదు వచ్చితే అది తీసుకొని పోయి పచ్చేది నీకు పని చేస్తానే కదా సచ్చింది విజయాల్లోనే కదా సచ్చింది అది ఇదే వాడిని తీసుకొని ఉద్యమకారుడు అని చెప్పి మొన్న మాకు సేవ చేయలేదు వాడు సాయం చేసి కాదు వాడు అన్ని సాయం చేసినప్పుడు ఎవడు పట్టుకున్నాడు ఈ కొద్ది వీళ్ళు ఏం సాయం చేసినారని చెబుతున్నారు మరి 1200 మంది అదొక ట్రై చేసినాడు 1200 మంది ఉద్యమంలో చచ్చిపోయినారు ఉస్మానియా విద్యార్థులు కానీ ఇంకొకరు కానీ తెలంగాణలో 12 మంది విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకి స్తూపం పెట్టినారు కదా మరి స్తూపం పెట్టి ఏంటి దాని మీనింగ్ నిత్యం వెళ్తూ ఉండాలి మరి స్తూపం అంటే దాని లైట్ అనేది ఎప్పుడు ఉండాలి అన్నాం ఏది 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి ఎవడేమి గవర్నమెంట్ ఏం చేసిందని మరి ఎవరు ఏం చేయలే పోనీ కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇప్పుడు 35,000 టీడీపీ నుంచి ఇవ్వకపోతే మాకేమో మేము డెవలప్ చేసుకుంటాము మాకు అక్కడ ఎలాగా సోర్స్ ఉంది అని చేసుకోవచ్చు కదా ఒకడు 14 సంవత్సరాల నుంచి మానేసుకుంటాడంట కొండగట్టు ఆంజనేయ భక్తులకి ఉండడానికి తినడానికి పడుకోవడానికి అడిగి వసతులు కావాలని చెప్పి అరేంజ్ చేశారు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మీరు చేసినప్పుడు తెలంగాణ వాళ్ళకి నువ్వు ఎందుకు చేసేది అని అడగలేదు నువ్వు తెలంగాణకు రావద్దు అని ఎట్లా క్వశ్చన్ చేస్తారని తెలంగాణకు రావద్దు అనేది అసలు రాంగ్ స్టేట్మెంట్ రేపు ప్రజలు బాగున్న ఇప్పుడు తెలంగాణ నువ్వు నేను ఆంధ్ర మనం బ్రహ్మాండంగా ఉన్నాం ఇప్పుడు వచ్చి రాజకీయ పరంగా తెలంగాణ వాళ్ళకి వాడేళ్ళు వచ్చేది రావచ్చు తెలంగాణ రాజకీయ నాయకుడు అన్నిటి అన్ని చూపిస్తాం పొన్నం ప్రభాకర్ గారు అన్నాడు మా అయ్యే జాగిరి అని కూడా అన్నాడు వాడే తెలంగాణ మా అయ్యే జాగిరి అని ఎట్టయితుంది వాళ్ళ అయ్యే జాగిరి మరి మిగతా వాళ్ళయ్యే వాడు ఏమన్నాడు తెలుసా అది కూడా చెప్పాడు ఎవడో వచ్చి కార్పుతలకు వస్తాను తెలంగాణకు రావద్దు జాగిరా ఈ పొద్దు కాదు తెలంగాణలోకి వద్దు అని అంటున్నారు తెలుగు అని ఆంధ్రవాడు మరి దగ్గర 18-20 సంవత్సరాలు కేసీఆర్ ఇప్పుడు పోయి ఆ స్టేట్లో ఈ స్టేట్లో ఎందుకు చేసాడు అనుకున్నాడు ఎట్లా పోయినాడు మరి వాళ్ళు మిగతా ఇప్పుడు పెట్టడం తప్పు లేదు ఇవన్నీ మాట్లాడతాను మరి మీరు పెద్ద ప్లేయర్లు గ్రౌండ్ ఒక్క ఫస్ట్ మ్యాచ్ మాత్రం 47 ఏమో కొట్టేది ఫస్ట్ నువ్వు అర్థం చూసుకొని నువ్వే అసలు కనీసం చూడగానే పోతుంది బాగా అంటే ఫుట్వర్క్ ఉన్నదని చెప్పి కాళ్ళు తగిలించుకోకూడదు
మేము బ్రహ్మాండంగా చెప్పాడయ్యా చెప్పాడయ్యా అట్లా మన జోబు మామూలుగా కాబట్టి వాడు అడిగింది 30 ఏళ్ళు తెలంగాణలో ఉండేవాడు సినీ ఇండస్ట్రీలో ఉండి ఈ పొద్దు నువ్వు తెలంగాణకు రావద్దు అంటే ఎట్లది అట్లా అంతేనే కదా. అది అయితే ఈయన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒక్కడు అంటే ఎవడైనా వాడు ఫేమ్ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకోవాలి. దాని వల్లనే వీళ్ళు ఫేమ్ అవుతున్నారు. ఎందుకంటే జనాభా ఎక్కువ మంది ఉన్నారు మరి ఫాస్ట్ ఏదో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బీజేపీకి అలియన్స్ ఉన్నాయని చెప్పి అదొకటి. రెండు లేదు ఎప్పుడు మాట్లాడి చాలా మంది ఆగినట్టున్నాడే అంటే వేరే టీంలో వేరే టీంలో జయరామన్న కాదు ఏ పొలిటీషియన్ అయినా వాడు రూపాయలు సంపాదించుకోవడానికి చెప్పింది కానీ ఎవరైనా వాళ్ళ సొంతలో ఖర్చు చేసి సేవ చేసి అపార్ట్మెంట్ సేవ చేయలే వాని సొంత డబ్బులు ఖర్చు ఎవరు రూపాయలు సంపాదించుకోవడానికి ఎక్కడంట మరి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2 రోజులు చేసింది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బెంగళూరులోనే పెట్టానంటే వైట్ ఫీల్డ్ పెట్టింది కడుపుడు బిర్యానీ వాడు ఉండండి వాడి ఫ్రెండ్ వాడు రవి ఉండండి వాడు బిర్యానీ మాస్టరే. ఇప్పుడు ఈ జనందరూ సదా వాళ్ళు చెప్పారు బెంగళూరు జనందరూ అది సదా దాంట్లో వాడు బిర్యానీ మాస్టర్ కాబోతాను. వాడు మళ్ళీ తర్వాత వాడు మన ఫోన్లు ఎత్తితే మనం మొత్తం అని చెప్పి అంటుకోమా అని చెప్పి ఫోన్ ఎత్తులే. మళ్ళీ నీతులు చెప్తారు హైదరాబాద్లో ఉండి అదే రూట్లో పోతాడు కోరమల్ బ్యాక్ సైడ్ ఆడికి రావడానికి ఒక టైం లేదంట. లేదు డౌన్ ఆర్డర్ పోతే కనుక ఇంకా మైండ్ పనిచేది. వారం రోజులు మళ్ళీ కాదు. అందుకే ఫిక్స్ చేసి ఆ ప్లాట్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలా. ఎంతో బండి రిపేర్ ఎవరికి బాగా బెదిరిస్తాను సార్. నా బండి సర్వీస్ చేయాలండి. బ్రహ్మాండంగా ఉంది. వాడు తోలితే అట్లా అయిపోయింది. నేను ఎడన్నా అదులలో దింగేనా అదులలో అందించానా ఎందుకు చూడ కట్టితే చేసిన నువ్వే బడ్డీ మాత్రం వద్దులే ఈ పెట్టాలి చిన్న గ్రీన్ యాడ్ చేసి ఏదో యాడ్ చేసి
అసలు పోదని చెప్పు. వాళ్ళని ఫోకస్ చేయి. వాళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఓవర్ అంతా బాల్ కూడా కనెక్ట్ కాదు. కనెక్ట్ రెండు బాల్ ట్రై చేయాలి. ఆ తర్వాత నీకు అర్థం బ్రో యు గో మ్యాన్. సూపర్ రెడీగా ఉంటావు. ఆడు ఏం ఆడు బాగా మంచిగా నువ్వు ప్యాడక్ చేసుకో పోయి ఫస్ట్, అది నేర్చుకో ఫస్ట్. స్పోర్ట్స్ ప్లేయర్కి అదే కావాల్సింది ఫస్ట్. దగ్గర తెచ్చుకున్నా గాడి తెచ్చుకున్నా కదా, హెల్మెట్ అన్నా తీసుకోవాలి. ఎందుకు కొట్టడం కట్టి కొడుతుంది కరెంట్ అదే వేరే టీంలో ఆడుతాడా ఈ మధ్యన బాగా ఈజీగా ఇచ్చేసి ఆడితే బిగినింగ్ ఆడుతున్నాడు కదా. అయినా ఓపెనింగ్ పోతా వైజాగ్ ఇద్దరు ప్రెజర్లోకి వెళ్ళిపోయినారు. రంధ్రాలు కొట్టాలని ఉంటుంది. అవుట్ సైడ్ ఒకటి రెండు సార్లు జనాలు చూస్తారు బ్యాట్స్మెన్. అదే స్టాండ్ తీసుకోవట్లేదంటే అక్కడ ట్రై చేస్తారు. ఓన్లీ ఇంపార్టెంట్ మ్యాచెస్కే వస్తుంది. ఎండ అడగ
అక్కడ లేవు అసలు రాలే. నువ్వు వీడియో తీసినావు కదా రాలే. చూడు అవుట్ సైడ్ అంటే ఆఫ్ సైడ్కి ఆగినా గట్టిగా అయిపోయింది. కారు కడితే వీడియో మూవ్ అవుతాను అదే ఆడేసి బాల్ అయితే ఆడబట్టి తొందరపడ్డా నేను రెండో బౌండరీ అక్కడ ఆడికి కూడా రాలే. అంటే రీవైజ్ అవ్వాల్సింది స్టేట్ ప్లేస్ బాల్లో అది వాటర్ ఇచ్చిందే వస్తే వాటర్ మామూలు గిట్టి కాదు ఇది పిచ్చలు అది నువ్వే అని చెప్తా నేను ఆ గడ్డి దగ్గర వచ్చావు వచ్చిందిరా ఇంకోటి ఇద్దాం తుగలకరా కొడుకు ఎవరు తిరుగుతాడు. ఇది ఎక్కువ వస్తుంది అదే నాకు అర్థం కాదు ఇంకా ఇదే బాగుంది ఇది బాగుంది రేపు కుటిద్దాం పక్కలు వాళ్ళు దూరం పెట్టండి ఫస్ట్ పాట అలాగే లైక్ సమ్ టైమ్స్ నెక్స్ట్ వీక్ లో పడుతుంది కదా లొకేషన్ నెక్స్ట్